నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రజల అవసరాలు తీర్చేలా, ఆశలు నెరవేర్చేలా కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ సింగ్ తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమన్న నేతలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్న బాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని వ్యాఖ్య. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ ఇస్తామని హామీ. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్న పవన్. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని మండిపాటు. ల్యాండ్, శాండ్, గంజాయి మాఫియాలతో భ్రష్టు పట్టించారని వ్యాఖ్య. వివేకాను తామే హత్య చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదన్న సునీత. ఏ ఆధారాలతో నారాసుర రక్త చరిత్ర రాశారని నిలదీత. వివేక హత్య వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. స్వార్థం కోసం జగనే కన్నతండ్రి పేరును ఛార్జిషీట్లో చేర్పించారన్న షర్మిల. న్యాయానికి నేరానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్య. మోదీ చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్ గా మారారని విమర్శ. విజయవాడలో ఒకే కుటుంబంలో 5గురు దుర్మరణం. ఫ్యామిలీని హతమార్చి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ వైద్యుడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు. కర్ణాటక జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు. లైంగిక దాడి ఆరోపణలను కారణంగా చెప్పిన జేడీఎస్ వీడియోలపై ఇప్పటికే సిట్ విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో మరో 7గురు మావోయిస్టులు హతం. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం. టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఇండియా టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ, వరల్డ్ కప్ వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.